చదవండి. 107వ కీర్తన 6వ వచనం ఒకసారి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించారు. 13వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. 19వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. 28వ వచనం. ఆయన వారి ఆపదల్లో శ్రమ తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. చదువుకోండి వాక్య భాగాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరమ తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా కష్టకాలంలో ప్రభా నీకు మొరపెట్టినప్పుడు ప్రతి కష్టం నుంచి విడిపించావని ప్రభా ఈ మాట ద్వారా నాతోనూ మాతోనూ ప్రభా బిడ్డలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కృప తోడించి నీ వాక్యము నా హృదయంలో పెట్టి ప్రభా నా నోట ఈ మాటలు మాట్లాడడానికి నీ కృప తోడించమని, వినిచుండగా బిడ్డల ప్రభా గ్రహించేటువంటి మనసు దయచేయమని, ధైర్యపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. కష్ట సమయాల్లో ఎవరిని మనం ఆశ్రయిస్తున్నాము అని ఒక ప్రశ్న వేసుకుంటే, మనం కష్ట సమయాలలో దుఃఖ సమయాలలో దేవుని కంటే ప్రజల మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటాం. ఈ రోజున ప్రభు చెప్తున్న మాట, ఆయనకి నిజముగా మొరపెడితే మీ ప్రార్థన నేను ఆలకిస్తా అంటున్నాడు. వారి కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టారట, ప్రార్థించారట. వారి ప్రతి కష్టం నుంచి ప్రతి ఆపద నుంచి ప్రతి దుఃఖం నుంచి వారిని ఏం చేశారట, విడిపించను అన్నటువంటి మాట మనకు చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చేత కష్టకాలంలో మరి ఎవరిని ఆశ్రయిస్తున్నాం? మనుషులనా లేదా మనం ఆరాధించేటువంటి ప్రభునాన్ని మనం అవసరం చేస్తే జనరల్గా అయితే ఎక్కువగా ప్రభు ఏమీ చేయలేడేమో, దేవుడు ఏమీ చేయలేడేమో అనే ఉద్దేశంతో మనం ప్రజల వైపు చూస్తాం, లేకపోతే బంధువుల వైపు చూస్తాం, కానీ దేవుని వైపు చూడనల్లని వారికి మనము ఉంటున్నాము. ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ రాత్రికాల సమయంలో కష్ట సమయాలలో ఎవరిని ఆశ్రయించాలి? దేవుని ఆశ్రయించాలి. ఎప్పుడైతే మరి మొరపెడుతున్నారో ఆయన ఆపద నుంచి తప్పక విడిపిస్తాడు. చేత ఎందుకు అంటే దేవుడు తన పిల్లల యొక్క మొరను వినేటువంటి దేవుడు అన్నమాట. అంచేత కష్టం వచ్చినా, సమస్యలు వచ్చినా, ఏమండి ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఎవరి వైపు మనం చూడాలి? దేవుని వైపు మనం చూడాలి. దేవుని వైపు మనం నడిపిస్తుంది అనమాట సమస్య. కష్టం ఏం చేస్తుంది? జనరల్గా సంతోషంగా ఉన్నప్పుడు మనం దేవుని వైపు చూడమేమో, కానీ ఈ కష్ట సమయాల్లో దుఃఖ సమయాల్లో ఎక్కడ ఉంటాం మనం? దేవుని యొక్క సన్నిధిలోనికి నడిపించేటువంటిది అనమాట సమస్య. అయితే ఆ సమస్య నుంచి ఏమండి ఆ సమస్యలు అయినా ఉండొచ్చు, ఏమండి డబ్బు సమస్య అవ్వచ్చు, కుటుంబ సమస్యలు అవ్వచ్చు, లేకపోతే ఏమండి రకరకాలుగా పని లేకపోవడం, తర్వాత ఈ రకంగా ఏమండి రకరకాల సమస్యలతో బాధపడవచ్చు అన్నమాట. అయినప్పటికీ దేవునికి మొరపెడితే ఆయన ఏం చేస్తాడట? విడిపించేటువంటి దేవుడు. మనం చూస్తుంటాం కదా, లూకా సువార్త 12వ అధ్యాయంలో ఏమండి తప్పిపోయిన కుమారుడు గురించి మనం చూస్తాం. 15వ అధ్యాయం అంటే తీయొద్దు కానీ 15వ అధ్యాయం లూకా సువార్త. అక్కడ తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు కదా, వాడి సమస్య ఏంటి? సమస్యలలో కష్టాలలో మొరపెడితే దేవుడు చెప్పండి మొరను ఆలకిస్తాడు, లేదా ఆ సమస్యల నుంచి విడిపిస్తాడు. అది మనం మాట్లాడేటువంటి అంశం. ఈ యొక్క తప్పిపోయిన కుమారుడికి ఏమొచ్చింది సమస్య అంటే, ఒకటి డబ్బు సమస్య. ఎందుకు డబ్బు సమస్య వచ్చింది అంటే, ఉన్నదంతా అవగొట్టుకున్నాడు కాబట్టి, ఉన్నదంతా పోయింది కాబట్టి, దుర్వ్యాపారం చేశాడు కాబట్టి ఆ డబ్బంతా పోయింది కాబట్టి సమస్య ఏంటి? ఇప్పుడు డబ్బు సమస్య. రెండో సమస్య ఏంటి? ఆకలి సమస్య. ఎందుకు? తినడానికి కూడా తిండి లేకుండా పోయింది కదా. తిండి లేక ఎక్కడికి వెళ్ళాడట? పందులు తినేటువంటి పొట్టులోకి వెళ్ళాడు. ప్రయత్నం చేసినప్పటికీ వాడి కడుపు నిండలేదు అన్నటువంటి
మాటలు కూడా 15వ అధ్యాయం మనం చూస్తున్నాం. అంచేత ఇటువంటి సందర్భాలలో ఏమండి, డబ్బు పోయింది, తర్వాత పని లేదు, తర్వాత ఆకలితో ఉన్నటువంటి సమస్యలు అన్నమాట. నేను అనుకుంటాను ఇంకా అంటే విమర్శించి కూడా ఉండొచ్చు ఆ పిల్లవాడిని, ఆ తప్పిపోయిన కుమారుడిని విమర్శించి కూడా ఉండొచ్చు. డబ్బంతా పట్టుకెళ్ళిపోయాడు, అంతా కూడా దుర్వ్యాపారం చేశాడు, అనవసరంగా ఖర్చు పెట్టాడు, ఎలాగా అందరూ కూడా నిందించి ఉండొచ్చు. ఇది సమస్య. అయితే ఆయన ఏం చేస్తున్నాడు ఏమండి, ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తున్నాడు, పాపము చేశాను. ఏమంటున్నాడు, నేను పాపము చేశాను. తండ్రి దగ్గరికి వెళుతూ మనసులో మాట్లాడుకున్నటువంటి మాట, నేను పాపం చేశాను. తండ్రి దగ్గరికి వెళ్ళి నేను ఒక కూలివానిగా, తండ్రి దగ్గర పనిచేసేటువంటి కూలీల్లో ఒక కూలీగా నేను కూడా ఉంటాను అంటే ఒక తీర్మానం చేసుకుని వెళుతూ ఉన్నాడు అనమాట. వెళ్ళాడు. వెళ్ళగానే ఆ మాటలు చెప్పలేదు, కానీ తండ్రి యొక్క ప్రేమ ఎలా ఉంది అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. లూకా సువార్త 15వ అధ్యాయము చదవమ్మా. వాడింకా దూరముగా ఉన్నప్పుడు ఆ. తండ్రి వానిని చూచి కనికరపడి కనికరపడి, ఇక్కడ చూడండి, తండ్రి ఏం చేశాడు, కనికరపడి. ఎవరి మీద కనికరపడ్డాడు ఏమండి, కుమారుడి మీద. కుమారుడు ఎటువంటి వాడు ఏమండి, బహుశా నేను అనుకుంటాను తండ్రికి వర్తమానం అంతా తెలిసిపోయి ఉంటుంది. ఆ కుమారుడు నువ్వు ఆస్తిలో భాగం పట్టుకెళ్ళిపోయాడు, అక్కడ సరైన వ్యాపారం చేయలేదు, దుర్వ్యాపారం చేశాడు, ఫ్రెండ్స్తో స్నేహం చేశాడు, మొత్తం అంతా తాగి తందనాలు చేసి మొత్తం అంతా అవగొట్టుకున్నాడు అన్న విషయము తండ్రికి గ్యారంటీగా తెలిసి ఉంటుంది. అయినప్పటికీ తండ్రి ఎలా ఉన్నాడు ఏమండి, కనికరపడి. అది మన తండ్రి కూడా, మనం ప్రేమించేటువంటి ప్రభువు కూడా కనికరము గల దేవుడు. మనం ఏ స్థితిలో ఉన్నా ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాడు అనమాట. ఇంటర్వ్యూ చేస్తూ ఆయన అడుగుతున్నాడు అనమాట, ఏమండి మీరు దిగతో బాంబులతోనూ లేకపోతే ఇలాగ అచ్చులతోనూ ఉండేవారు కదా, మీరు క్షమించబడ్డారా అంటే ఆయన అంటున్నాడు, నేను క్షమించబడ్డాను. ఏంటి బాంబులతో ఇతరులను చంపేసినా పొడి చేసినా మరి క్షమించబడతారంటే అవును నేను క్షమించబడ్డాను అంటున్నాడు. ఎలా అని విలేకరు అడిగితే, తెలియక చేస్తే క్షమించబడతాం, తెలిసి చేస్తే మాత్రం క్షమించబడము. అప్పుడు తెలియక చేశాను కాబట్టి నేను క్షమించబడ్డాను. అది నేను ఆరాధించేటువంటి ప్రభు యొక్క గొప్పతనం అన్నది. అంచేత తెలియక, ఈ తప్పిపోయిన కుమారుడు కూడా తెలియక చేసినట్టు తప్పిదం కాబట్టి తండ్రి ఏం చేస్తున్నాడు, కనికరపడ్డాడు. తర్వాత రెండోది, పరిగెత్తుకుని వచ్చాడట కుమారుడు దగ్గరికి. స్లోగా రాలేదు, పరిగెత్తుకుని వచ్చాడు. పరిగెత్తుకుని వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగునగాక. అంచేత మనం కూడా తెలియక ఏదైనా చేస్తే తప్పక మనం క్షమించేటువంటి దేవుడు. అన్నలాడు తండ్రి తన కుమారుడిని ఏ రకంగా ప్రేమించాడో, ఏ రకంగా కనికరం చూపించాడో, ఏ రకంగా అత్తుకున్నాడో, నేడు అదే దేవుడు, మన దేవుడు, మనం ఆరాధించేటువంటి దేవుడు ఒకవేళ తెలియక ఏదైనా చేస్తే తప్పక మనం కూడా మన మీద కనికరము, జాలి, ప్రేమ చూపించేటువంటి దేవుడే కానీ మనం శిక్షించేటువంటి దేవుడు మాత్రము కాదు అన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అంతేకాదు ప్రశస్త వస్త్రము తొడిగించాడు. తర్వాత చేతికి ఉంగరము పెట్టాడు, పాదములకు చెప్పులు తొడిగించాడు. ఏమంటున్నాడు, నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారందరూ సంతోషపడసాగిరి. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఏమండి, తప్పిపోయిన కుమారుడు ఎలాగొచ్చాడు, నేను ఒక కూలిగా ఉంటాను నా తండ్రి దగ్గర నేను పనిచేసేవాడిగా ఉంటాను, కొంత భోజనం పెడితే నాకు చాలు, కొంత అన్నం పెడితే చాలు నా తండ్రి అన్నటువంటి ఉద్దేశంతో వచ్చాడు. కానీ తండ్రి అటువంటి వాడు కాదు. ఏమండి, ప్రేమించేటువంటి దేవుడు, కనికరించేటువంటి తండ్రి. అంచేత ఏమండి వెంటనే ఏం చేశాడట, పరిగెత్తుకుని వెళ్ళాడట, ముద్దు పెట్టుకున్నాడంట, కౌగిలించుకున్నాడని రాయబడినటువంటి మాటలు. మన పరమ తండ్రి అయినటువంటి ప్రభువు కూడా అదే మనసుతో మనల్ని కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు. కనికర పూర్ణుడు. ఆయన ఎటువంటి వాడు, కనికర పూర్ణుడు అన్నమాట. అంచేత ఇక్కడ ఒప్పుకున్నాడు పాపాన్ని, తండ్రి ప్రేమ చూపించాడు.
తర్వాత ఆశీర్వాదం ఎలా ఉందంటే ఆ యొక్క కుమారుడికి ప్రశస్త వస్త్రము, ఉంగరము, చెప్పులు, తర్వాత విందులలో చక్కగా పాల్గొనడం అనమాట. అంచేత ఇక్కడ రాయబడిన మాటల ద్వారా మనకు అర్థమయ్యేది అంటే ఆయన నిజముగా ప్రభుకు మొరపెట్టి కుమారుడు తప్పిదాన్ని తెలుసుకొని తప్పు ఒప్పుకొని మారు మనసు పొంది ప్రభుని వేడుకున్నాడు కాబట్టి, అంటే ఇక్కడ తండ్రి ప్లేస్లో మన ప్రభువుని మనం చూసుకుంటే ఈ యొక్క కుమారుడు జీవితం మనం ఒకవేళ పాపుల యొక్క జీవితాలను మనం తీసుకుంటే ఎంత ఘోర పాపినైనా ఆయన సన్నిధానంలోకి వస్తే ఆయన క్షమించి అక్కరకు చేర్చుకునేటువంటి దేవుడే కానీ విడిచిపెట్టేటువంటి దేవుడు మాత్రం కాదు అంటే సత్యం మనము తెలుసుకోవాలి. నిజత ఈ రాత్రికాల సమయంలో నిజముగా మనం మొరపెడితే దేవుడు మనకి సమీపముగా ఉంటాడండి. ఒక స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రెండవ మాట మనం చూసినట్లయితే, మొదటి మాట ఏటట, ఏ సమస్యతో మనం దేవుని దగ్గరికి వచ్చినా సమస్య నుంచి విడిపిస్తాడు. రెండవ మాట మనం చూసినట్లయితే ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు నేను చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇర్మియా 33 అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట, నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఏడట ఇర్మియా 33వ అధ్యాయం 3వ వచనంలో, నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చాను. స్తోత్రం చెప్పండి. ఏం చేయాలట? మొర్ర పెట్టాలట, ప్రార్థించాలట. ప్రార్థిస్తే తప్పక ఆయన జవాబు ఇచ్చేటువంటి దేవుడు. అంచేత సమస్యలు వచ్చినప్పుడు మనం మందిరానికి వస్తాం, ప్రార్థిస్తాం, దేవుడు తప్పక ప్రార్థనలు జవాబిస్తాడు. అలాగే మరి ప్రార్థన ఆలకిస్తాడా అంటే తప్పక ఆలకిస్తాడు. ఎలా మొరపెట్టాలి? నిజముగా మొరపెట్టాలి. నిజముగా మొరపెడితే దేవుడు తప్పక మన మొరను ప్రార్థనను ఆలకిస్తాడు. యోనా ఏం చేశాడు? మొట్టమొదటిగా దేవుని యొక్క మాటను వినలేదు. వినాక వ్యతిరేకించి దేవుడు ఏదైతే ప్రాంతానికి వెళ్ళమన్నాడో ఆ ప్రాంతానికి వెళ్లకుండా వేరొక ప్రాంతానికి వెళుతున్న సమయాల్లో జరిగిన సంఘటన భయంకరమైనటువంటి గాలి తుఫాను ఆ వాడ మీద ఉన్నప్పుడు. సరే, ఎవరి వల్ల వచ్చిందని చీటీలు వేస్తే ఆ చీటీలో ఎవరు తగిలింది? యోనాకే తగిలింది. వాళ్ళు అడుగుతారు, ఏంటి నీ పరిస్థితి, ఎవరు నీ దేవుడు అంటే, ఇదిగో దేవుడు నన్ను పలానా ప్రాంతానికి వెళ్ళమన్నాడు, నేను వ్యతిరేకించి వేరొక ప్రాంతానికి వెళ్తున్నాను కాబట్టి ఈ యొక్క స్థితి మనందరికీ కలిగింది. ఈ స్థితికి కారణం, ఈ తుఫాను కారణం, ఈ భయంకరమైన తుఫాన్లో మనం మునిగిపోతున్నటువంటి సమయానికి కారణం ఎవరంటే నేనే అన్నాడు. మరి ఏం చేయాలి? అని తీసుకెళ్ళి ఆ యొక్క సముద్రంలో పడవేశారు. పడవేసిన తర్వాత ఆ సముద్రంలో ఆ యొక్క చేప కడుపులో, ఆ మత్స్యము కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? 2వ అధ్యాయం, కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థించాను, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించితివి. చాలా, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఏం చేశాడు? ప్రార్థన చేస్తే ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? జవాబు ఇచ్చాడు అన్నమాట. ఏ స్థితిలో ఉన్నాడు? ఉపద్రవములో ఉన్నాడు. ఎక్కడ? చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాని ఇలాగున ప్రార్థించాను. 2వ అధ్యాయము 1వ వచనం, యోనా, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భంలోని నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కరుళ్లను నన్ను కప్పి ఉన్నవి, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూసేదని అనుకుంటేని, ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకుని ఉన్నవి, సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాసు నా తల చుట్టుకుని ఉన్నది, నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను,
నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు. కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటాను. ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నట్ట? కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటాను. నీ పరిశుద్ధాలయంలో నీ యొద్దకు నా మనవి వచ్చాను. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధారము విసర్జింపరు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బల్లర్పింతును. నేను మొక్కుకున్న మొక్కుబళ్ళను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించాను. దాని యొక్క ఫలితము అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కి వేసాను. దేవునామానికి మహిమ కలుగు. ఇదంతా కూడా యోనా ప్రార్థన. ఎలా చేశాడు ప్రార్థన? ఎలా చేశాడు ప్రార్థన? ఆ ప్రార్థన యొక్క ఫలితం ఏంటి? కడుపులో నుంచి, చేప యొక్క కడుపులోంచి, ఆ మత్స్యం యొక్క కడుపులోంచి మళ్ళీ బయటికి వచ్చాడు. అంటే కష్ట సమయాలలో ఏం చేశాడు? ఉపద్రవంలో యెహోవాకు మనవి చేశాడు. ఉపద్రవం, ఎటువంటి ఉపద్రవము? చేప కడుపులోకి వెళ్ళిపోయాడు. ఊపిరి ఆడనటువంటి పరిస్థితి, నాసు చుట్టుకుందంట లోన. భయంకరమైన స్థితిలో ఉంటాడు చేప కడుపులో ఉన్నప్పుడు. ఎంత చక్కగా చేప కడుపు అయినా పరిపేసినట్టు ఉంటుందా? ఉండదు కదా. భయంకరమైన స్మెల్ కొడుతూ ఉంటుంది అనమాట. అటువంటి సందర్భంలో కూడా యోనా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? యోనా యొక్క ప్రార్థన ఆలకించి ఏం చేశాడు? అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కి వేసాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంచేత మాట వినలేదు, సముద్రంలోకి పడతోయి పడ్డాడు. ఇప్పుడు మాట విన్నాడు, ప్రార్థిస్తున్నాడు, చక్కగా మళ్ళీ బయటికి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం అన్నమాట. అంచేత సమస్య ఏంటంటే భయంకరమైన పరిస్థితులు. మత్స్యము కడుపులో భయంకరమైన పరిస్థితి. కానీ విడుదల ఎలా ఉంది? ప్రార్థనకు జవాబు ఎలా ఉంది? ప్రార్థన చేశాడు, జవాబు మళ్ళా బయటికి వచ్చినట్లుగా మనం చూస్తాం. అలాగే అన్నా ప్రార్థన చేస్తుంది. అలాగే ఎబ్బేజు కూడా ప్రార్థన చేస్తాడు. 1 దినవృత్తాంతాలు 4వ అధ్యాయం 9వ వచనం చూస్తే ఎబ్బేజుని ఎలా కన్నదంట? వేదన పడి కన్నది అని రాయబడింది. ఈ వేదన పడి కన్నదన్న దానికి ఈయన పెరుగుతున్నాడు, పెద్ద అవుతున్నాడు, తెలుసుకుంటాడు, అమ్మని అడుగుంటాడు. అమ్మ చెప్పుకుంటుంది ఏమని? కన్నప్పుడు నేను చాలా వేదన పడ్డాను రా అబ్బాయి, చాలా వేదన పడ్డాను, మరణము వచ్చినంతగా నేను వేదన పడ్డాను అని ప్రార్థించినప్పుడు, అది చెప్పినప్పుడు కుమారుడు దాన్ని అంగీకరించి చక్కగా మరి దేవుళ్ళు ఎదిగి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ఒకసారి 10వ వచనం చదవండి. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టాడట. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నన్ను ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. కీడు ఉండకూడదని తప్పించాలి అని ప్రార్థించగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. హల్లెలూయా. అని చక్కగా ప్రార్థన చేస్తాడు. ఎటువంటి సమస్య? ఆయనకి వేదన సమస్య. తల్లి వేదన పడి కన్నది అన్నటువంటి ఆ యొక్క బాధ కుమారుడిలో కూడా ఉండిపోయిందన్నమాట. వేదన పుత్రుడని కూడా పేరు వచ్చింది. బహుశా నేను అనుకుంటాను వీడికి వేదన పుత్రుడు, వీడు పుట్టినప్పుడే తల్లి చాలా వేదన పడింది, అందుకే వీడికి వేదన పుత్రుడే పట్టింది అన్నటువంటి మాటలు కూడా విని ఉండొచ్చు. ఆ మాటలతో చాలా కుంగిపోయి ఉండొచ్చు. కానీ ప్రార్థన చేస్తాడన్నమాట, మొర్ర పెట్టాడు. ఆ మొర్ర ఏదైతే ప్రార్థన చేస్తాడో ఆ ప్రార్థనకు జవాబు దేవుడు ఇచ్చాడన్నమాట. ఈ రాత్రి కాల సమయం ఏ సమస్య ఉన్నప్పటికీ అండ్ ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. ఇర్మియా 33:3 రాయబడిన మాట, నాకు మొర్ర పెట్టుకుని నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నాడు. 3వ మాట మనం చూసినట్లయితే దేవునికి అసాధ్యమైనది లేదు. సమస్తము సాధ్యమే. మామూలుగా ఇచ్చలేదు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే. పేతురు గురించి చూడండి, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం. పేతురు గురించి రాయబడిన మాటలు 12వ అధ్యాయం. ఈ 12వ అధ్యాయంలో మనం చూస్తే
1 నుంచి 10 వచనాలు మనం చదివితే అక్కడ అనేక మాటలు రాయబడి ఉన్నాయి. ఈ 12 అధ్యాయంలో పేతురు గారిని ఏమండి అక్కడ రాజు అయిన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడి యాకోబును ఖడ్గంతో సంధించాను. యేసు ప్రభు వారి శిష్యుల్లో యోహాను యాకోబు గారు ఉన్నారు. యాకోబుని ఏం చేసేట హేరోదు ఖడ్గముతో చంపించేదట. యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా చంపేద్దాం అనుకున్నాడట. ఇష్టమైన కార్యం అంటే శిష్యులను చంపడమే యూదులకి. ఆ పని చేద్దాం అనుకున్నాడు. కానీ ఈయన్ని మరి పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత పేతురును కూడా పట్టుకుని 3వ వచనం ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు అతని పట్టుకుని చెరసాల్లో వేయించి పస్కా పండుగని పిమ్మట ప్రజలందరూ అతని తేవల్ని ఉద్దేశించి అతనికి కావలినుటకు 4 చతుష్టయముల సైనికులకు అతన్ని అప్పగించాడు. 16 మంది సైనికులు కాపలన్నమాట. పేతురు గారు ఎక్కడైనా పారిపోతారేమో. కాపలా ఉంచిన తర్వాత చెరసాలలో ఉంచారు. 5వ వచనం ఇక్కడ సమస్య ఏంటి? పేతురు చెరసాలలో ఉండడం. సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలంటున్నాడు? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే వారి ఆపదల నుంచి, కష్టాల నుంచి, సమస్యల నుంచి విడిపిస్తాడు అనే సత్యము మనం ధ్యానిస్తున్నాం. పేతురు గారిని జైల్లో పెట్టారు. మరి సమస్య పేతురు గారు జైల్లో ఉన్నారు. సంఘం అంతా ఏం చేస్తుందంట? అత్యాశతో ఎన్నమాట మరి 5వ పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన యొక్క ప్రతిఫలం ఏంటి? ఏమండి, ఏ రోజు అతన్ని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుండారు. సంఖ్యలు వేశారు, సైనికులు ఉన్నారు. తర్వాత సైనికులు బయట ఉన్నారు గుమ్మం కాడ. ఇంకో గుమ్మముల కాడ ఇంకా బయటికి వెళ్తే ఇంకా సైన్యము కాపలా కాస్తూనే ఉన్నారు. అటువంటి మరి చెరసాలలో సంఘము ప్రార్థన చేసినప్పుడు ఏమండి, కావలి వారు తలుపులు ఎదుట చెరసాల కాచుకుంటుండేది. ఇదిగో ప్రభువు దూత 7వ వచనం అతని దగ్గరకు నిలిచాను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించను. దూత పేతురుని పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. దేవుని నామానికి మహిమ కలుగును. సంఘము ప్రార్థన చేస్తే పేతురు యొక్క సంఖ్యలు ఏమైనాయంట? విడిపోయినాయంట. వాటికి అవే ఊడిపోయినాయంట. ఏమండి, సైనికులు ఉన్నారు, కాపలాగా వస్తున్నారు, అంచెలంచెలుగా కాస్తున్నారు. అంచెలంచెల నుంచి కూడా దేవుని యొక్క దూత ఏం చేస్తుంది? అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుక్కునమని అతడు రాగు చేసిన తర్వాత దూత నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక ఏమనుకున్నాడు? ఇదంతా కూడా వచ్చేస్తున్నాడు, బయటకు వచ్చేసాడు. ఇదంతా కలనుకుంటున్నాడు. తర్వాత ఎవరి కల కాదు, నాకు నిజంగా నేను బయటికి వచ్చానని వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిసి పోయాను. పేతుకు తెలివి వచ్చిన తర్వాత మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చాడు. అక్కడ అనేకులు కూడా ఏం చేస్తున్నారట? ప్రార్థన చేస్తున్నాడు. బహుశా నేను అనుకోవడం పేతురు గారి నుంచి కూడా ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. చేస్తున్నప్పుడు పేతురు గారు చిన్నంగా వచ్చారు. అక్కడ ఒక చిన్న అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరేమో రుదే. ఆ రుదే ఏమో పేతురు గారు వచ్చారంటే ప్రార్థన చేసేవాళ్ళు అందరూ ఏమంటున్నారంట? ఈ మొత్తం ఎక్కడొస్తారు? పేతురు గారు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. చాలా బందోబస్తు బాగా చేస్తున్నారు. ఈ అమ్మాయి ఇంకా చూడలేదు, స్వరాన్ని గుర్తించింది. పేతురు యొక్క స్వరాన్ని గుర్తించిందంట. అండ్ పేతురు గారు వచ్చారంటే నమ్మలేదండి. నమ్మకపోతే డంకా బనాయించి చెప్తుంది, పేతురి స్వరమే నేను విన్నాను, పేతురు స్వరం విన్నాను. ఇంకా గట్టిగా ఆ తలుపు తడుతుంటే అప్పుడు తలుపు తీస్తే ఎవరున్నారు? పేతురు ఉన్నాడన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజైనా ఏమన్నారంటే నీవు పిచ్చిదానివి, తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనేది పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతను చూసి విభ్రాంతి నొందిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
దీనికి కారణం ఏంటి? పేతురు సమస్య ఏంటి? జైలు జీవితం. ప్రార్థన ఎవరు చేశారు? సంఘం చేశారు. పేతురు విడిపింపబడ్డా? అలాగే లేకపోతే ఏమంటే యాకోబుని యోహాను సోదరుని యాకోబుని చంపిస్తారా? చంపలేదు. ఎందుకంటే సంఘము ప్రార్థన పేతుర్ని ఆయుష్ పోస్తుందని. తర్వాత మరణించాడు అనుకోండి, అది వేరే సంగతి. అంచేత ఇక్కడ సంఘం అత్యాశతో ప్రార్థన చేస్తున్నప్పుడు పేతురు ఏమయ్యాడు? లేక జైలు నుంచి విడుదల పొందినట్లుగా మనము చూస్తున్నాం. దీన్ని బట్టి దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అంచేత ఈ మూడు మాటలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఫస్ట్ 107వ అధ్యాయము ఈ యొక్క చదవడమా, 107వ అధ్యాయం 6వ వచనం. వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆ, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి వారి ఆపదలలో నుండి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాను. కానీ తప్పిపోయిన కుమారుడు యొక్క సమస్య ఏంటండి? ఆపద ఏంటి? తిండి లేకపోవడము, కరువులో ఉండడము, పందుల పట్టులో ఆహారం ఎదుక్కోవడము, ఏమండి ఇంకా మిత్రులందరూ కూడా, స్నేహితులందరూ కూడా విడిచిపెట్టడం, ఇది సమస్య. అయితే తండ్రి అయినటువంటి దేవుడు, మళ్ళా తండ్రి ఇక్కడ మన ప్రభుతో పోల్చుకుంటే చక్కగా మరి చేర్చుకొని కావలసినవన్నీ కూడా ఇచ్చాడు. అంచేత మొరపెట్టాడు, ఒప్పుకున్నాడు, పాపాలను క్షమించమని తండ్రి వద్ద ఒప్పుకున్నాడు. చక్కగా తండ్రి ఏం చేశాడు? కుమారుని స్వీకరించాడండి. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. రెండవ మాటలో మనం చూస్తే యోనా దేవుని యొక్క మాట ధిక్కరించాడు. సమస్య ఏంటి? చేప కడుపులో భయంకరమైన స్థితిలో ఉన్నాడు. అప్పుడు దేవునికి ఏం చేశాడు? మొరపెట్టాడు. మొరపెడితే దేవుడు విడిచిపెట్టాడు. చక్కగా ఆ మత్స్యము కడుపులోంచి బయటికి రప్పించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడవ మాట, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. పేతురు భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. మరణంచుల వరకు వెళ్ళిపోయాడు. ఆ రోజు మరుసటి రోజు అయితే ఖడ్గముతోనో లేకపోతే వేరే రకంగానో పేతురు మరణించేటువంటి స్థితి. కానీ సంఘము అత్యాశతో ప్రార్థన చేస్తే మళ్ళీ పేతురు విడిపింపబడ్డాడు. ఎలా విడిపింపబడ్డాడు? ప్రభుదూతే వచ్చి ఆ యొక్క జైలు నుంచి బయటికి రప్పించింది. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? ఏ కష్ట సమయాల్లో అయినా, దుఃఖ సమయాల్లో అయినా మన ప్రార్థన చేస్తే తప్పిపోయిన కుమారుని తండ్రి ఎలా స్వీకరించాడో మనల్ని కూడా అదే రకంగా స్వీకరిస్తాడు. అలాగే యోనా ఏ రకంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క భయంకరమైన మత్స్యం కడుపులోంచి బయటికి దేవుడు రప్పించాడో, అలాగే భయంకరమైన ఏ సమస్య ఉన్నప్పటికీ మనల్ని కూడా ఆ సమస్య నుంచి విడిపిస్తాడు. దేవునికి అసాధ్యమైన ఏది లేదు. మూడవ మాట, పేతురు భయంకరమైన పరిస్థితుల్లో ఉండిపోయాడు. మరుసటి రోజు ఉరేస్తారు. కానీ ప్రార్థించారు. సంఘము అత్యాశతో ప్రార్థించింది. ఏమైంది? పేతురు గారు విడుదల పొందినట్లుగా మనము చూస్తున్నాం అన్నమాట. అంచేత 107వ అధ్యాయము కీర్తనలు 6వ వచనంలో ఏమండి మనం చదివితే రాయబడిన మాట, కష్టకాలంలో యెహోవాకు మొర్రపెట్టిరి, వారి ఆపదలోండి వారిని విడిపించాను. అంచేత ఈ మూడు మాటలు హృదయంలో బదిలిపరచుకోండి. ఏ సమస్య ఉన్నా దేవుని యొక్క సన్నిధానంలో మొరపెట్టండి. ఆయన తప్పక విడిపించేటువంటి దేవుడు. తప్పిపోయిన కుమారుని తండ్రి ఎలా చేర్చుకున్నాడు, అలాగే పేతురుని ఎలాగా మరి చక్కగా చేర్చుకున్నాడు, అలాగే యోనాను ఎలాగా చక్కగా చేర్చుకున్నాడో మరి ఈ మూడు మాటలు మనం విన్నాం. అంచేత మీ సమస్య మీ ముగింపు కాదు, అది దేవుని మహిమ కనబడే మరి ఆరంభం కావచ్చు అనమాట. సమస్య అనుకుంటాం, ముగింపు అనుకుంటాం. కాదు, ముగింపు కాదు. అది ఏ సమస్యకైనా అది ఆశీర్వాదానికి ప్రారంభంగా మీరు భావించాలి. అటు గొప్ప మీకు అందరికీ కలగాలని ప్రార్థన చేసుకుందాం.